ముసలి వాళ్ళకు పెన్షన్ పెంచాలనే చరిత్ర కూడా మాదే దండర ఉద్యమం నడిపిన ఉద్యమాలనే ఈరోజు అమ్మలక్కలకందరికీ కూడా పెన్షన్ పెరగడం జరిగింది. మరి ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి కూడా చిన్నపిల్లలకు కూడా ఉద్యమం నడిపి ఆరోగ్యశ్రీ సాధించిన చరిత్ర మాదే దండర ఉద్యమానికి ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అందరిపైన ఉంది. కాబట్టి రేపు ఏదైతే రేవంత్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు వికలాంగులకు 2,000 నుంచి 4,000 రూపాయలు వృద్ధుల వితంతులకు పింఛన్ ఇస్తానని చెప్పేసి ప్రకటన చేసి అక్కడ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛను అమలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దాలు ఏవి కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి వికలాంగులకు వృద్ధులకు నీవు ఇచ్చిన మాట ప్రకారంగా నీ ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఏది పెట్టుకున్నావో వికలాంగులకు 6,000 వృద్ధుల వితంతులకు 4,000 ఇస్తున్న మాట నిలబెట్టుకోవడానికి అన్నగారు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు 26వ తారీఖు నాడు హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరన్నా వికలాంగులు ఉన్నా వృద్ధులు వితంతులు ఉన్నా కూడా వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ సభను విజయవంతం చేయడానికి మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీరందరూ కూడా ఆ సభను విజయవంతం చేయడానికి వీలున్న వాళ్ళు 12 వరకు కూడా వీలున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రావాల్సిందే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. జనాలను డబ్బులతో తరలించి మాల జనాబలం చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన దగ్గర డబ్బులు లేకున్నా జనబలం కృష్ణమాది గారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుని అందుకొని ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో విజయవేర్లు, ఎన్నో విశ్వమహోత్సవాలు మనం జరుపుకునే చరిత్ర మనకుంది. సమాజ అండదండలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఈ అంతిమ పోరాటంలో వర్గీకరణ సాధించుకున్నాం. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎదిగిన మాలవర్గం కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళకి పలుకుబడి ఉండడం వల్ల వాళ్ళు ఆపుతా ఉన్నారు. రేపు వాళ్ళు జనాభాలను చూసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకన్నా 10 రేట్లు మేము జనాభా ఉన్నాం, మేము స్వచ్ఛందంగా తరలి వస్తాం అనే రూట్లో సంకేతాలు ఇవ్వడానికి గౌరవ శ్రీ మందాకృష్ణ గారు మరి వాళ్ళ సభ అయిపోయిన తర్వాతే రథయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు. బహిరంగ సభ కూడా అన్నగారు కూడా ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా అన్నగారు ఏ పిలుపునిచ్చిన 30 సంవత్సరాల పోరాటం ఒకవైపు, ఈ యొక్క 2-3 నెలల పోరాటం ఒకవైపుగా ఉంటుంది. కాబట్టి ఆ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఏదేమైనా కూడా జాతీయ ఆకాంక్ష నెరవేర్చడానికి వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా కూడా కృష్ణమాదిన గారు కూడా ఇంకి తగ్గకుండా వర్గీకరణ సాధన ధ్యేయంగా ఆయన ముందుకు నడుస్తుంది. కాబట్టి ఆయన అడుగుదారులో మనం అందరం కూడా నడుస్తామని చెప్పేసి మీకు అందరికీ మరోసారి కోరుకుంటూ మరి ఈ కమిటీ పాలమూరు కమిటీ ఉండొచ్చు, మేము కూడా పాలమూరు బిడ్డలమే ఉడిసి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ బస్సు సమస్యలు ఏమన్నా కూడా మీకు తోడుగా మేము కూడా ఉంటామని చెప్పేసి ఏదేమైనా కూడా సమస్యలను కలిసి పరుచుకుందాం. జాతి సమస్యలు కూడా అందరూ కలిసిమెలిసి జాతి సమస్యలు పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి తెలుసుకుంటూ వచ్చిన మీకు అందరికీ మరోసారి పేరు ధన్యవాదాలు చేసుకుంటూ వర్ధిల్లాలి సామాజిక. ఈరోజు ఎంఆర్పిఎస్ నూతన కమిటీ భూదేనగర్ రైల్వే ట్రాక్ పాలమూరు ప్రజల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ నియమించడం జరిగింది. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గం సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల ఉద్యమంలో ఈ దండోర కమిటీ కానీ ఎంఆర్పిఎస్కు మేము మా వంతుగా అందరం సహాయ సహకారాలు అందించినాం. ఎంఆర్పిఎస్ నుంచి జాతీయ కమిటీ ఏ పిలిపించినా మా వంతుగా మేము ఆ కమిటీలో పాల్పంచుకుంటాము, సమయాన్ని కేటాయిస్తాము. మా యొక్క సమస్యలను కూడా ఎంఆర్పిఎస్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కొరకు మేము కృషి చేస్తాము. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము అందరూ కలిసిమెలిసి ఒక తాటిపై ఉంటూ ఒకరి మాట ఒకరి ఉంటూ మన సమస్యను మనం పరిష్కరించుకుందాం. కనుక మనం అందరం ఐక్యంగా ఉండి మన పోరాటాన్ని విజయవంతం చేసుకుందాం. జై మాదిగా, జై మాదిగా. ఇట్లా ఒకసారి ఆవాజ్ చేయండి సార్. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ఇక్కడ రామచంద్రన్న గారు కూడా చాలా రోజుల నుంచి మన భూదేనారు ఈ గుడిసెల గురించి కూడా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు కూడా ఆయన అందించడం జరిగింది. అన్నను కూడా గుర్తుపెట్టుకొని అలాగే మనం ఎంఆర్పిఎస్ కమిటీ వేసినాం కాబట్టి దానికి కూడా తోడు నీడగా మనం మన పనులను విడిచిపెట్టుకొని మన వాళ్ళ గురించి, మన ప్రాంతాల వారి గురించి, అలాగే మన దండోర మాదిగా పోరాటానికి కూడా మీరందరూ సహకరించి మీరందరూ ప్రతి ఒక్కరూ ముందరకు వచ్చి ఈ యొక్క నూతన కమిటీని కూడా సక్సెస్ చేస్తారని అందరికీ కోరుకుంటూ అందరికీ జై భీమ్. ఇంకొకసారి శుభాకాంక్షలు. ఈ నూతన కమిటీని ఉద్దేశించి మన బస్సుల కూడా సామాన్య గారిని కమిటీని పరిచయం చేసుకొని జాతి కోసం 2 మాటలు చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తాం.
ఈ భూదేవి నగర్ నూతన అధ్యక్షుడు ఎన్నికైనటువంటి సోదరులు ఉపాధ్యక్షులు వంశీ బాలు గారికి, అధికార ప్రతినిధి ప్రచార కార్యదర్శి కురుమయ్య, ప్రధాన కార్యదర్శి కె కర్నాల కుడికిల రాములు, ఏ కురుమయ్య, తప్పెట రమేష్, ప్రచార కార్యదర్శులు వి కృష్ణయ్య, కె కురుమయ్య, సి రాములు, వై రామకృష్ణ, సైదులు, విజయ్, నజరై నాయుడు, ఏ నరేష్, బి ఎల్లయ్య, నలవాల సత్తి, రామకృష్ణ, నాగరాజు, శివ ఆటో, వై వి స్వామి. పెద్దలకు రామచంద్ర అన్న గారికి ఇక్కడ స్థానికంగా మనం 34 సంవత్సరాలుగా వివిధ గ్రామాల నుంచి పాలమూరు నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. మాదిగా సోదరులందరికీ పేరు పేరున జేబీఎంలు. మనం ఈరోజు గతంలో కూడా ఇది పాతకం ఎప్పుడు వేసింది ఆర్పిఎస్ కమిటీ ఇక్కడ వేసినప్పుడు కూడా మనం 6 సంవత్సరాల క్రితం కూడా మనం కమిటీలో కూడా ఎంఆర్పిఎస్లో ఉన్నాము. కాకపోతే వివిధ కారణాల వల్ల నేను కూడా యాక్టివ్గా ఎంఆర్పిఎస్లో లేకపోవడానికి కారణం రాజకీయంగా కొంత ఎన్నికలడం వలన అటు ఉండడం జరిగింది. కాకపోతే ఈరోజు పాలమూరు గుడిసెల్లో సమస్యలు అనేకంగా ఉన్నాయి. కానీ దీంతో పాటుగా మన జాతి, మన భవిష్యత్తు కూడా దీనిలో మనం భాగస్వాములు కావాలి. 30 సంవత్సరాలుగా మందకృష్ణన్న గారు 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ ఇప్పుడు కొలిక్కొచ్చి చివరి దశలో ఉంది. ఈ చివరి దశలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా వివిధ సంఘాలలో కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు అందరూ ఏకమై మందకృష్ణ